మా సిస్టర్ ఉందా? మీ సిస్టర్ ఇక్కడ ఎందుకు ఉంటుంది? అయినా మీ సిస్టర్ ఎక్కడుంటుందో మీకు తెలీదా? చూడు, మీ అక్కను వెతుక్కుంటే ఇక్కడికొచ్చావు. మీకు తెలియకుండానే ఎక్కడికెళ్తుంది? అయినా మీ అక్క ఎక్కడికెళ్తుందో తెలియకుండానే ఇక్కడికొచ్చావా? తెలుసుంటే తెలిసినట్టుగా మాట్లాడు, తెలియకపోతే అడిగినట్టు మాట్లాడు, సరేనా? నలిగిపోతే బాగోదు. అందమైన అబ్బాయిలు హాట్గా కోపంగా ఉంటే బాగోదు. అయినా ఈ మధ్య నువ్వేంటో చాలా కొత్తగా కనబడుతున్నావు. అసలు నన్ను పట్టించుకోవడం లేదు. నా మీద నీకు ఇంట్రెస్ట్ తగ్గిందా? మీ అక్కతో తిరుగుతున్నానా? అయినా మీ అక్కే నాతో తిరుగుతుంది. నేను మీ అక్కతో తిరగలేదు. చూడు బేబీ, నువ్వు కోపమైనా అలిగినా నేనేం చేయలేను. ఎవరిష్టం వాళ్ళదైపోయింది. ఎక్కువగా ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. నువ్వు కూడా అర్థం చేసుకోవాలి, ఓకేనా? అయినారా, మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు అర్థం చేసుకోవాలి కదా. అరే, నువ్వు వస్తున్నావని తెలుసో తెలియక నేను రెడీ అయ్యాను. యూస్ చేసుకోవాలి కదా. నువ్వు చాలా మంచోడివిరా. కానీ నువ్వు ఎందుకు ఇరిటేట్ అవుతావు? ఎవరి ప్రైవసీ వాళ్ళది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఎవరిని నువ్వు కంట్రోల్ చేయలేవు, చేయకూడదు కూడా. చేస్తే నీ వాల్యూ తగ్గిపోద్దిరా. నీకు నేను చెప్పింది అర్థమవుతుందో లేదో? అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది నేను వినాలా? వినమంటావా? ఓకే ఓకే, వింటాను. ఏం చేయమంటావు? కాదురా, నేను చెప్తుంది నీకోసమే. కాదు, నువ్వు చెప్పింది నిజమే, కానీ నేను డైజెషన్ చేసుకోలేకపోతున్నానే. నువ్వు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కదా. నీకెన్నిసార్లు చెప్తాను, అందరికీ ప్రైవసీలుంటాయి, ఇష్టాలు ఉంటాయి. ఇలా రండి, నేను చెప్తాను. ఏంట్రా, నువ్వు వినాలి, నేను చెప్పిందే వినాలి. నీకోసమే చెప్తున్నా, నువ్వే వినాలి, ఓకేనా? ఓకేనన్నా, ఓకే. నేను వింటున్నాను కదా. నా బంగారం చెప్పిన తర్వాత నేను విననా? ఏరా, నువ్వెప్పుడు కోపంగానే ఉంటావా? అసలు కోపం పోదా? మల్లెపూలా లేనా? నలపాలని లేదా? ఇలాగైతే ఎలా కన్నా? చూడు, నా మీద నీకెందుకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది? నేను కనబడటం లేదా? ఇక్కడ కనబడడం లేదా? ఏం బాలేనా? ఇంతకన్నా మంచి ఫిగర్ దొరుకుతుందా నీకు? అవునా? నేను చూసిన ప్రతిసారి ఏదో కొత్తలా కనిపెడుతుంటావు. ఏంటి అసలు నీలో? ఇలా ఎలా సాధ్యం? ఇంకేం చెప్పు. అయినా వచ్చిన పని తొందరగా కానిద్దాంరా. నువ్వు మూళ్ళోకొచ్చావు కదా, ఇంకెందుకు లేటు? ఏంటి నీ ప్రాబ్లం ఇంకా? ఏమి నీకు అసలు నన్ను చూస్తుంటే ఏమనిపిస్తుంది? బా, నిన్ను చూసిన ప్రతిసారి కొత్తగా కనిపిస్తుంది. నేను మైమర్చిపోతున్నాను. నీతో ఇంటిమేట్ అవ్వాలంటే నాకు కొంచెం చాలా టైం కావాల్సి వస్తుంది.
ఏమందమబ్బా నీది, ఎంతకన్నా చూసినా తరగదు. ఏదో ఒకటి చేయాలనిపిస్తూ ఉంటుంది. హా, మ్మ్. నీకు ఓకే కదా? అయినా నువ్వు ఏం తింటావు ఇంత అందంగా ఉంటావు? నువ్వు మాత్రం మామూలు తక్కువడివా? నువ్వు బాగా ముదిరిపోయావు. ఈ మధ్యన తప్పించుకుంటున్నావు కదా? అక్క పేరుతో నా దగ్గరకొచ్చావా, లేదా కావాలని వచ్చావా? రావాలనే వచ్చాను, కానీ నువ్వు ఇంతగా స్వాగతిస్తావు అనుకోలేదు. నీ అందం నిజంగా ఒక అద్భుతం. నువ్వు ఓ మణిహారం. అయినా ఇంత అందాన్ని విడిచిపెట్టి ఉండడం అంటే నా వల్ల కావడం లేదబ్బా. ఈ అందం కోసమే కదా నీ అసోసియేట్ అయ్యేది. నీ అసోసియేట్తో ఈ టైం అస్సలు తెలియదు తెలుసా? నిజం. ఎంత నీతో ఉన్నా, ఎంతసేపు ఉన్నా అస్సలు టైం తెలియదు తెలుసా? ఏంటో నీలో ఉన్న మహత్యం. అసలు ఎప్పుడు బోర్ కొట్టదే. అమ్మా ఆవకాయ్, తర్వాత బోర్ కొట్టింది నువ్వేనేమో. చాలా ముద్దొస్తున్నావు. చూసిన ప్రతిసారి కొత్త కొత్తగా అందంగా కనిపిస్తున్నావు కదా. ఏం నీలో రహస్యం చెప్పు. ఏంట్రా చెప్పేది? ఏంట్రా ఏంట్రా తిరిగేది? ఇంత హాట్గా ఉన్న నిన్ను చూస్తుంటే మరి కొత్తగా కనిపించాలని ఉండదా? కొత్తగా కనబడకపోతే నీకు హాట్నెస్ తొందరగా రాదు కదా. నిన్ను విడిచిపెట్టలేక కొత్తగా కనిపించాలని ప్రయత్నిస్తుంటా. కానీ ఏం లాభం? నువ్వు మాత్రం రావడం లేట్గా వస్తున్నావు. నా మీద ఇంట్రెస్ట్ తగ్గుతుందా? కొత్తగా కనబడుతున్నానంటున్నావే, మరి ఇంట్రెస్ట్ ఎలా తగ్గుతుంది నీకు? నాకెక్కడ తగ్గిందన్నా నేను? నాకేం కాదు. కాకపోతే నువ్వు మరింత కొత్తగా కనబడతావని
మరింత హాట్గా కనబడతావని, నీ వెనక అందని ఆస్వాదించాలని టెంప్ట్ చేస్తుంటాను అంతే. ఓకేనా? మనం ఇంకా వెళ్దామా? మనిద్దరం రొమాన్స్ ఎప్పుడు బోర్ కొట్టదు కదా. ఇదే ఎన్నిసార్లు చేసుకున్నా బాగుందనిపిస్తుంది కదా. నీకు ఈ ఫీలింగ్ బాగానే ఉందా? చెప్పు. బాగుందిరా, లేకపోతే ఎందుకు రమ్మంటాను? నేనే ఎందుకు కోరుకుంటాను? అర్థం చేసుకోవాలి కదా. ఆడపిల్లన్రా, ప్రతిసారి చెప్పాలా ఏంటి? చెప్పకపోతే నాకు అర్థం కావట్లేదే. అర్థం చేసుకోవాలి నువ్వు కూడా. అందుకనే నేను అడుగుతున్నాను. లేదా ఏమైనా వెరైటీగా కొత్తగా ప్లాన్ చేసుకుందామా అని. నువ్వేమంటావు? నేనేమంటాన్రా, నీ ఇష్టమే నా ఇష్టం. కొత్తగా చేస్తే బాగుంటది. నువ్వు బాగా చేయగలవు. నువ్వు ఎలా చేసినా సాటిస్ఫై అవుతాను. కాకపోతే నీ కోపమే నాకు అప్పుడప్పుడు కోపంగా వస్తుంది. అంతేకాని నీ మీద నాకు ప్రేమ లేదని కాదు. కానీ నువ్వు నా మీద ఇన్వెస్టిగేషన్ పెట్టావు చూడు, అది మాత్రం నాకు నచ్చలేదు. అయినా నేను నీకు అలా చేస్తానా? నువ్వెలా అనుకుంటున్నావు అలా చేస్తానని? అలా కాదు, నీతోనే ఎక్కువసేపు ఉండడం వల్ల తను నా మనసే కదా, అందుకని నేను నిన్ను అనుమానించాల్సి వస్తుంది. అంతే బంగారం, ఓకేనా? ఈసారి నుంచి నేను అస్సలు అనుమానించను. ఇక మీద ఎలాంటి అనుమానం పెట్టుకోను, ఓకేనా? ఆర్ యు హ్యాపీ? యా.
నాకు ఎప్పుడూ దూరంగా ఉంటానంటావ్? ఎందుకలాగా? నేను ఎంత హ్యాపీనెస్నిస్తున్నాను, ఎంత సుఖాన్నిస్తున్నాను, నువ్వు ఏం అర్థం చేసుకోవా? ఎన్నిసార్లు చెప్తూనే ఉన్నాను, ఎన్నిసార్లు ఫోన్ చేస్తూనే ఉన్నాను, అయినా కానీ అసలు ఏంటి నీ ప్రాబ్లం నాకు అర్థం కాదు. ఏం లేదు బంగారం, నీకు నేను దూరంగా ఎక్కడుంటున్నాను, ఎప్పుడుందాం అనుకుంటున్నావు? నాకు కొంచెం టైం దొరక నీతోనే స్పెండ్ చేయాలనుకుంటున్నాను కదా. నేను ఎక్కడున్నా నీ దేశంలోనే ఉంటాను తెలుసా. నీ అందం, నీ కళ్ళు మొత్తు, నీ శ్వాస దూరంగా ఉండాలంటే నా వల్ల కాదు బంగారం. అలాగే అంటావు. 10 సార్లు ఫోన్ చేస్తే కానీ ఒక్కసారి లిఫ్ట్ చేయవు. అంటే నువ్వు నన్ను దూరం చేస్తున్నట్టే కదా. కానీ నేను నీ గురించి ఎంత ఆలోచిస్తున్నాను, అవన్నీ నీకు అర్థం కాదు కదా. నేనేం చేయను? నా దగ్గర ఉన్న కొంచెం టైం కూడా నీ దగ్గరే స్పెండ్ చేస్తున్నాను కదా. అవునా కదా, నిజం చెప్పు. సరేలే, నువ్వు వస్తున్నావు, కానీ కంఫర్ట్గా లేదని నేను చెప్తున్నాను. నాకు టైం కూడా ఉంటుంది కదా, నేను నీతో ఉండాలి. నాకున్నటువంటి సంసారాన్ని కూడా చూసుకోవాలి కదా. అందుకే నేను అంటున్నాను, నేను పిలిచేటప్పుడు వస్తే బావుంటుంది, కంఫర్ట్గా ఉంటుందని. నువ్వేం చేస్తున్నావు? నీ కంఫర్ట్నెస్ నువ్వు చూసుకుంటున్నావు. దానివల్ల నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను తెలుసా? అయ్యో సారీ బంగారం, ఈసారి అలా చేయను. నువ్వు ఫోన్ కొట్టగానే అలా వచ్చి వాలిపోతాను. లవ్ యూ, ఓకేనా? నీకెప్పుడైనా సరే, అర్ధరాత్రి అయినా సరే అలా ఫోన్ చెయ్యి. మా ఆవిడ పక్కనున్నా నేను వచ్చేస్తాను. అర్థమైందా? నువ్వు ఎక్కువ బాధపడకు, నన్ను బాధ పెట్టనివ్వకు. ఎప్పుడూ నువ్వు నాతోనే ఉంటావు. అదిరిపోయింది కదా. నాకే ముచ్చటేస్తుంది. ఎంత అందంగా ఉన్నానో. అసలు బయటికెళ్తే ఇలా నా పరిస్థితి ఏంటి? వెంట పడతారంటావా? ఓ 10-15 మందైనా అయినా ఎక్కువ అవుతారేమో కదా. అయినా 30 రోజులంటే బావుంటుంది, రోజుకొకళ్ళ లెక్కన. కానీ ఎలా మెయింటైన్ చేయాలి? అమ్మా, వీడు ఒప్పుకోవట్లేదు. ఇంట్లో ప్రతిదానికి గొడవాడుతాడు. మేకప్ వేసుకుంటే గొడవ, డ్రెస్ వేసుకుంటే గొడవ, డ్రెస్ లేకుండా ఉంటే గొడవ, అస్సలు బయటికి వెళ్ళొద్దంటాడు. టూ మచ్ చేసేస్తున్నాడు. నా మొత్తం ఫ్రీడమ్ని కిల్ చేసేస్తున్నాడు. నా డ్రీమ్స్, నా ఊహలు, నా కలలు అన్నీ కిల్ చేసుకోవాలి. వీణ్ణి తొందరగా బుక్ చేయకపోతే నావన్నీ కోరికలు అలాగే చచ్చిపోతాయి. అలా కాకూడదంటే ఖచ్చితంగా సుష్మిత రావాలి. వస్తా. ఎందుకో గానీ లేట్ అయిందాన్ని. లేటెస్ట్గా వస్తుంది ఖచ్చితంగా.
నువ్వు రానివే, ఎవరైనా పడాల్సిందే. మనం అనుకున్న డ్రీమ్ కొట్టాల్సిందే. ఏంట్రా, ఏంటి నీ బాధ ఏంటి చెప్పు. ఏంట్రా అంత రిస్ట్రిక్షన్స్ వేస్తున్నావంట? నీకంత సీన్ లేదురా, ఫ్రెండ్లీగాని. నేను చెప్పేది వినరా? నువ్వు చెప్పేది వినకుండా నీకు నీ ఇష్టానుసారం తిరగొచ్చు. నువ్వు ఏ అమ్మాయితో అయినా తిరగొచ్చు, ఏ టైంలో అయినా తిరగొచ్చు. అంటే నువ్వు మొగుడువైతే మీకు టైము, వేళ, పాల ఏమీ ఉండదా? మీ ఇష్టానుసారం తిరగొచ్చా? నీ ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి రావచ్చు. ఇదా నువ్వు చేసేది? నువ్వేమో హౌస్ అరెస్ట్ చేసావు. అరే, మేమంత చేతకానోళ్ళలాగా కనిపిస్తున్నామా? ఏరా, నువ్వు మొగడు అనుకుంటున్నావా? లేదా మీసాలు వచ్చాయని మొగడు అనుకుంటున్నావా? నీలాంటోని చాలా మందినే చూశాను. నా ప్రపంచంతో పోల్చుకుంటే నీది చాలా చిన్న ప్రపంచం. పిల్ల బచ్చాగాడివి. జుజుపా అంటారు చూడు, అది నువ్వే. కంగారు పడకు. చూడ్రా, నా వైపు చూడు, ఇటువైపు చూడు. ఎలా ఉందిరా హెచ్డి క్వాలిటీ? చూడ్రా, చూడు. రే మొగాడా, చూడ్రా ఎలా ఉందిరా? చేసినప్పుడు బాగునిందిగా, బాగా కావాలన్నావుగా. నువ్వు నా మాట వినట్లేదు, చెప్పినట్టు చెయ్యట్లేదు, నేను చెప్పినట్టు వినట్లేదు, నాకు మూడు రావట్లేదు అన్నీ అన్నావు కదా. ఇప్పుడు బాగొస్తుందిరా, చూడు. చూడ్రా, ఇంత ప్రింట్ చూస్తే నాకే టెంప్టింగ్ వస్తుందిరా, నీకు లేదా? బాగుందా? ఏంద్రా హౌస్ అరెస్టా? ఎవ్వరికి రా హౌస్ అరెస్ట్? ఏమనుకుంటున్నావు నువ్వు? నేను చెప్పింది చెప్పినట్టు వింటే నీ ఆనందానికి డోకు లేదు, డోకా లేదు. నీ సరదాలకి సంతోషాలకి ఎక్కడా డోకా లేదు, ఎక్కడా కొదవలేదు. అర్థమైందా? అలాగే నేను చెప్పినట్టే నువ్వు తిరిగితే చాలా బాగుంటుంది. ఏంటే, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఆహా, ఏం లేదే. అంటే నువ్వు వస్తావని రాలేదు కదా. నువ్వు రాలేదని నేనొచ్చాను, వీడితో మాట్లాడుతున్నా. అదే వీడికి కొంచెం పర్సనల్గా మాట్లాడాల్సింది. నీకేమైనా అభ్యంతరమా? లేదే. అయినా నువ్వు వాడితో మాట్లాడడానికి నా పర్మిషన్ కావాలా? వాడు నా తమ్ముడే, నీకెప్పటినుంచో ఫ్రెండ్. వీరిద్దరూ మాట్లాడుతుంటారు కదా, తిరుగుతుంటారు కదా, ఎప్పుడు అలాగే మాట్లాడుకోవచ్చు. నాకేం ప్రాబ్లం లేదే కదా. నేను వాడితో కొంచెం పర్సనల్గా మాట్లాడాలంటే నీ ఫీలింగ్ ఏంటే? అబ్బే, నాకేం లేదే. మాకు కొంచెం ప్రైవసీ కావాలే. నీకేమైనా ప్రాబ్లమా? లేదే. మీరు మాట్లాడుకోవచ్చు, నిరభ్యంతరంగా మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకోండి, మీరు మాట్లాడుకోండి. ఏరా, చూసింది చాలా? మళ్ళీ మళ్ళీ చూపించనా? మళ్ళీ మళ్ళీ చూసే అంత సరదాగా ఉందా? లేదా వీడియో పంపించమంటావా? అప్పుడప్పుడు చూసుకోండ్రా, బాగుంటది, ఆరోగ్యంగా ఉంటావు. సారీ అమ్మా.
నేను అనుకున్నాను ఒకటి, చేసింది ఒకటి. నువ్వు నన్ను బుక్ చేసిన విధానం ఉంది చూడు, అది అద్భుతం. దాంతో నాకు మొత్తం కట్టి పడేసావు కదా. కానీ ఏదో ఒక రోజు నేను నీ మీద రివెంజ్ కూడా తీర్చుకోవడానికి రెడీగా ఉంటాను, మర్చిపోకు. నువ్వు రివెంజ్ తీర్చుకునే అవకాశం నేనివ్వనురా. చూసావా, ఇది హెచ్డి. ఇది గాన పోలీసులకు పంపించాననుకో, 3 నెలలు వితౌట్ బెయిల్ కూర్చోబెడతారు. అక్కడ నీకెవ్వరితో పని ఉండదు, ఎవరితోనూ ఊహించుకునే అవకాశమే ఉండదు. ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో. నువ్వు హోమ్ అరెస్ట్ అనే ఆలోచనే వదులుకో. నీ ఇష్టాలు, నీ కష్టాలు నీవే చూసుకో. మాలోకి రాకు. వచ్చావో హెచ్డి, పోలీసు, ఈ 2 గుర్తున్నాయా? ఆ 2 ఎప్పుడు మైండ్లో పెట్టుకొని నాతో గాని దాంతో గాని మాట్లాడు. అలాగని ఏది పడితే అది మాట్లాడావో నీకు మామూలుగా ఉండదురా. ఇదే నీకు చెప్తున్నా ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఓకేనా? ఓకే ఓకే చెప్పు బంగారం. నవ్వురా, స్మైల్ రా. ఏమైపోయిందిరా అంతన్నా? వీడియో చూడాలిరా బంగారం, బాగొస్తదిరా. మొత్తం వస్తుంది. నవ్వొస్తుంది, ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. అబ్బో దానమ్మ, నీ ఆనందం చూస్తుంటే నాకైతే స్వర్గంలో తేలినట్టుంటది. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. రా, వస్తా ఉండు, మర్చిపోకు. హే, ఏం లేదే. నువ్వు చెప్పావు కదా, నీకు ఫ్రీడమ్ కావాలి, నీ వల్ల మాకు లాభం కావాలి. 2 పనులు ఒకేసారి అవ్వాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి కదా. అంటే ఫస్ట్ నీకు ఫ్రీడమ్ కల్పించాలి, తర్వాత వాడిని నీ మీదకు లేకుండా చేయాలి. కాబట్టి వాడికి ఒక చిన్న క్లాస్ పికెన్లే. వాడు ఎగరకుండా, మాటికి ఎగరకుండా, నిన్నేమో అనుమానిస్తున్నాడు, హౌస్ అరెస్ట్ చేశాడు, నాకు బయటికి వెళ్ళొద్దంటున్నాడు, నాకు మోడల్ డ్రెస్ వేయొద్దంటున్నాడు, మేకప్ వద్దంటున్నాడు అని అంటున్నావు కదా. ఇప్పుడు వాడి పాటికి వాడే చెప్పడు, నీకు అడ్డే చెప్పడు. నీకు సూపరా? అదే నేననుకున్నా, అదే చేశా. అరే సాయి, సాయి ఎక్కడున్నావురా? వస్తున్నా, ఇక్కడే ఉన్నా. ఏంటమ్మా? ఏరా, ఓకేనా? అర్థమైందా? ఆనందం కోరుకుంటున్నావా లేదా చెప్పురా. ఓకే 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 నువ్వు ఎలాగంటే అలాగా. నువ్వు మా బంగారానివి కాబట్టి నువ్వు ఎలా చెప్తే అలాగా. అర్థమైందా? ఓకేనా? ఏమే ఓకేనా? హా ఓకే. అస్సలు ఏం జరిగింది? ఏం చేస్తున్నారు మీరు? ఏంటి ఓకే? అంతా ఓకే అక్క, నీకు తెలీదా? తను చెప్పింది కదా, చెప్పేది వింటా అంటున్నాను కదా. ఇంకేంటి ప్రాబ్లం? వాడు మంచోడే, చెప్పింది వింటాడే. వాడెంత మంచోడో నీకు తెలీదు, నాకు తెలుసు. నీకు చెప్పాను, ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాడు. ఏరా, వింటావా? వింటానమ్మా, వింటాను. వినకపోతే ఇంకేం చేస్తాను? అయినా మీరు పెద్దవాళ్ళు కదా,
చెప్పింది వినాలి. ఏమే ఓకేనా? ఈసారి నుంచి నువ్వు అనుకున్నట్టే అన్నీ జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? బాయ్. నైట్కి వచ్చేసాయి. రావే, ఎలాగో వచ్చావు కదా, కూర్చో, మాట్లాడదాం. ఏంటి నార్మల్గా అలా వదిలిపెట్టేస్తే ఎలా? చెప్పు. కాదక్కా, నీకు తెలుసు కదా రామేమో ఎప్పుడు ఊరికెళ్ళిపోతున్నాడే. నేనేం చెయ్యను, ఎంత చెప్పినా వినట్లేదు. ఎన్నిసార్లు చెప్పానో, అయినా అతను వరుస మార్చుకోవట్లేదక్కా. మా అక్క కూడా అలాగే బాగుంటుందక్కా. ఎంత బాగుంటుంది తెలుసా? నీకన్నా బాగుంటదే. నీ పెదాల కన్నా ఎర్రగా ఉంటాయి ఆవిడ పెదాలు. నీ బుగ్గలు కూడా బాగుంటాయి. అంత అందంగా ఉంటుంది. కాకపోతే ఒక్కటి, రామ్ వెళ్ళిపోగానే మనిద్దరం కలిసి పడుకుందాం, నువ్వెందుకు నీ బెడ్రూమ్లో నేనెందుకు నా బెడ్రూమ్లో, ఒకే బెడ్రూమ్లో కలిసి పడుకుంటే మనకి కరెంటు బిల్లు కూడా కలిసి వస్తుంది కదా, ఏసీ కూడా వస్తుంది కదా, నా రూమ్లో ఏసీ ఉంది కదా అని చెప్తా ఉంటదే. కానీ నిజంగా అక్కను చూసినప్పుడు భలే అనిపిస్తుంటదే. నిజంగా ఆమె పక్కన పడుకోవాలి, ఆమెతో మాట్లాడుతూ ఉండాలి, ఆమె ఒళ్ళో పడుకోవాలి. ఇలాంటి కోరికలే నాకు వస్తున్నాయి. కాకపోతే ఆమె ఏమనుకుంటుందో ఏమో అని నాకు కొంచెం భయం వేస్తుంది అక్క. అందుకే నీ దగ్గరకు వచ్చేసానక్క. అంటే ఇప్పుడు ఏం చేద్దామని? అదే అక్క, అదే నీతోనుంటే కొంచెం భయం పోతుంది కదా. అప్పుడు మా అక్కతోనున్నా ఏం కాదు కదా. అది ఏమనుకుంటుందో ఏమో అని నీతో కొంచెం ఉంటే కానీ నాకు భయం పోదక్క. అంటే ఏంటి ఇప్పుడు? మీ అక్కతో ఉండడం కోసం నాతో ఉంటావా? నేనేంటి ఎలా కనబడుతున్నానే? అక్కక్క ప్లీజ్ అక్క, నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా అక్క? రామ్ వెళ్ళిపోతున్నాడు, ఆవిడేమో పెద్దావిడ. నేనేం అనలేకపోతున్నాను, ఏమనాలో అర్థం కావట్లేదు. నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా అక్క? నువ్వు కొంచెం నాకు ధైర్యం ఇవ్వాలక్క. చూడక్క, నీ బుగ్గల్లాగా మా అత్త బుగ్గలు మెరిసిపోతా ఉంటాయి, పాల బుగ్గల్లా ఉంటాయి. అక్క, నీకొకటి అర్థం కావట్లేదే. నా ఫీలింగ్స్ నువ్వు అర్థం చేసుకోవే. ఏంటి నీ ఫీలింగ్సు? నేనే ఒంటరిగా ఉంటున్నాను. నేనేమన్నా నీలాగా చూసుకుంటున్నానా ఏంటా? నీకంతగా నచ్చితే మీ అక్క ముందు ప్రయోగించు గాని నా మీద ప్రయోగిస్తున్నావేంటే? చిచి, నాకు చాలా ఇదిగా ఉంది. అక్క, నువ్వు కాకపోతే ఎవరక్క? ఏంటక్క నువ్వు నన్ను అలాగా అవాయిడ్ చేస్తున్నావు? నువ్వు కూడా అలా నన్ను అవాయిడ్ చేస్తే ఎలాగక్క? అసలేం మాట్లాడుతున్నావే నువ్వు? అవునక్క, మీరు కూడా భలే ఉంటారక్క. చూడు మీ వేళ్ళు ఎంత బాగున్నాయో, మీ బుగ్గలు చూడు, మీ లిప్స్ చూడు. అబ్బా, మీ లిప్స్ చూస్తే కొరకాలనుందక్క. ఆగక్క. హేయ్, ఏటైద్దక్క? నీకు తోడలేదు కదా ఇప్పుడు. నన్ను ఉపయోగించుకో అక్క. అక్క, ఒక్కసారి చూడక్క, రాక్క, నా కోరిక కూడా తీర్చుక్క. నీకు కూడా బాగుంటుందక్క. వచ్చినప్పుడల్లా నీకు నేను చేసి పెడతాను కదా. ఏంటి నువ్వు చేసి పెట్టేది? ఇలాంటి పనులు నేనెప్పుడు చేయలేదే. నువ్వు నాకు చెల్లివే కానీ నాతోటి ఏంటి అలాగా? అయినా నేను మీ చెల్లిని కదక్క, ఎవరికి చెప్తాను?
ఏంటోనే నువ్వు నీ యదవ్వేషాలు. అక్క ప్లీజ్ అక్క, రా అక్క. అక్క ఒక్కసారి అక్క. నువ్వు మాత్రం నన్ను ఇష్టం లేకుండా ఏం చేయకూడదు. నేనెంతవరకంటే అంతవరకే. అది కూడా చూడు, నువ్వు రామ్కి అన్యాయం చేస్తున్నావని వస్తున్నాను, సరేనా? సరే అక్క, ఒక్కసారి అక్క, రా అక్క, ప్లీజ్ అక్క. అక్క రా అక్క, ప్లీజ్ అక్క. అక్క అదే అక్క, నీ పెదాలు చూస్తుంటే నాకు ఆగబుద్ధి కావట్లేదక్క. అక్క ఒక కిస్ చేసుకుంటానే, నీకు తెలుస్తాదే ఎలా ఉంటుందని. ఒసే ఒసే, నాకు అసహ్యమే, బాగుండదే. అయినా మన ఇద్దరం అలా చేసుకోవడం చాలా, అస్సలు ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా? అక్క అదే అక్క, ఒకసారి చేసుకుందామే. ఏంటి చేసుకునేది? అదే అక్క, కొంచెం కొంచెం చేసుకుందామే. నాకు పూర్తిగా ఎక్స్పీరియన్స్ లేదే, నీకు తెలుసు కదా. ఆ ఎక్స్పీరియన్స్ కోసమే కదా రాము బాధపడుతుంది. ఏ ఎక్స్పీరియన్సే? అదే అక్క, నేను పూర్తిగా స్పందించట్లేదంటక్క. స్పందన అదే అదే అక్క, ఇప్పుడు చూడు నువ్వు స్పందించావు. అలాగా కావాలక్క రామ్కి, కానీ నేను ఇవ్వలేకపోతున్నాను. అందుకే నీ దగ్గర నేర్చుకుందామని వచ్చానక్క. నువ్వేమో విసుక్కుంటున్నావు. ఎలాగక్క? అక్క ఏంటే? అక్క అక్క నాకన్నా నువ్వు తెల్లగా ఉంటావు కదక్క, నీ మీదంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటదక్క. నా మీద ఎవడికి ఇంట్రెస్ట్ ఉంటదక్క? చూడక్క, మా అత్త కూడా భలే ఉంటాయక్క, మా అత్తయ్య కూడా భలే ఉంటాయక్క. ఏంటే నువ్వు మా అత్త భలే ఉంటాయి? అవునక్క, నిజమక్క, మా అత్త కూడా ఇలాగే అంటదక్క. రా ఇద్దరం పడుకుందాం అని అంటదక్క. ఆగక్క, ఒక్కసారక్క, భలే ఉన్నాయక్క. సరే సరే అక్క, కోపం అవ్వకక్క. నువ్వే కోపమైతే నన్ను ఎవరు పట్టించుకుంటారక్క? ఓకే అక్క. అక్క బాగుంది కదే, ఒక్కసారి అక్క. ఏంటే బాగుండేది? అదే అక్క, నీకు బాగాలేదా చెప్పు? నాకు బాగుందే, ఏదో బాగుందన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది కరెక్ట్ టైం కాదేమో అనిపిస్తుంది. సరే అక్క, నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు. రేపు చేసుకుందాంలే అక్క. రేపైతే ఓకేలే. బాగుందా అక్క? ఇదేనక్క నేనంటుంది, చాలా బాగుందక్క. ఇలానే ఒక్క ముద్దు పెట్టుకుంటే అక్క. ముద్దనకే, చేతులు ఎంత మెత్తగున్నాయో, భలే ఉన్నాయక్క. మా అత్త కూడా ఇంత మెత్తగా లేవక్క, అందుకు చాలా బాగుందక్క. నీకెలా ఉందక్క? ఏంటే ఎలా ఉండడం? నువ్వేమో ఏదేదో చేస్తున్నావు, నాకేమో సగం నచ్చుతుంది, సగం నచ్చట్లేదు. అంటే మొదట్లో కొంచెం అలాగే ఉంటుందక్క, తర్వాత బాగా నచ్చుతుందక్క. కానీ నీ పెదాలు చూసాక ఒక్క ముద్దు పెట్టుకున్నావంటే నీకు కూడా దాని రుచి తెలుస్తుందక్క. ఏంటి రుచి చూసేది?
నువ్వు నాకు ముద్దు పెడితే రుచి తెలియడమేంటి? కాదక్క, ఆ రుచి నువ్వింకా చూడలేదక్క, ఎప్పుడూ చూసుకోలేదు. కాబట్టి ఒక్కసారి చెప్తాను, ఇదొక్కసారి అలా ట్రై చేద్దామక్క. ఒసే ముద్దులు గుద్దులు అలాంటివి ఏం వద్దే, చెప్తుంది వినే. కాదక్క, కాదక్క, నీదెంత బాగుంటుందో తెలుసా? ఏమోనే, ఇప్పుడు వద్దులే. కాదక్క, స్టార్ట్ చేస్తే నువ్వే మళ్ళీ మళ్ళీ కావాలంటావు. ఏమోనే, ఇప్పుడైతే ఏం వద్దే. అక్క, నీ మీద నాకు బాగా మోజుందక్క. ఛీ, ఏంటే అది కాదే. నువ్వు ఆగక్క, ఆగక్క. ఏంటి ఆగేది? నువ్వు చేస్తుందేమో నాకు నచ్చడం లేదు. అక్క, ఇప్పుడు నువ్వు నచ్చదంటున్నావు కానీ రాను రాను నీకే నచ్చుతుందక్క. నువ్వే నన్ను మళ్ళీ మళ్ళీ కావాలని నాకు పిలిపించుకుంటావక్క. అప్పుడు నాకు గిరాకీ పెరిగిపోద్ది చూడు. నువ్వెవ్వరితోనూ చెప్పుకోలేవు, నీకెవ్వరు తోడున్నారు, నేనొక్కదాన్నే నీకు దిక్కు. సరేలే అక్క, నీ ఇష్టం అక్క. నన్ను అర్థం చేసుకోవట్లేదు కదక్క, నన్ను అర్థం చేసుకోవట్లేదు కదా. నువ్వు అర్థం చేసుకోవట్లేదు కదా. నేను మళ్ళీ ఎప్పుడు నీకు అడగను, ఎందుకంటే నేను నీకు లోకు అయిపోతున్నాను కదా, చులకనైపోతున్నాను కదా. నీకు మళ్ళీ కావాలనిపిస్తుంది, నేనేమాత్రమూ చేయనక్క, రానక్క. ఓకే, నేను రాకపోతే మానే.